బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వేల్పూర్ గ్రామంలోని కేసీఆర్ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభంపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ గారి చేతుల మీదుగా అట్లాగే బాల్కొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఈ కేసీఆర్ కాలనీలో కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటించడం జరిగింది. ఇవాళ అందరు కూడా మా అక్క చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. 100 రోజుల్నే నెరవేరుస్తా అని చెప్పినాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. తులం బంగారం ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, మాట తప్పిండు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, మాట తప్పిండు. ఇట్లా ప్రతి విషయంలో మాట తప్పిండు అని చెప్పి బాధపడతా ఉన్నారు. నేను వారితో వివరించినప్పుడు అంటే 2500 మీకు నెలకి ఇస్తా అన్నది ఇవ్వలేదు, 22 నెలలు అయితే ఇప్పటికీ 2500 చొప్పున 50,000 రూపాయలు మీకు బాకీ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి అంటే అవును అన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. అట్లనే 2000ది 4000 పెన్షన్ పెంచుతా అన్నాడు, మరి పెంచలేదు. ఆ 2 పెంచుతా అన్న 2000 చొప్పున 22 నెలలకి 44,000 రూపాయలు నా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు అట్లనే పెద్ద మనుషులకు బాకీ ఉన్నాడు కదా అంటే వాస్తవమైన మాట మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషి అయితే అంటున్నది, అప్పుడు వాళ్ళు బీరువాలో దాపెట్టుకోమన్నారు గ్యారెంటీ కార్డు, ఇప్పుడు అది బయట పడేసి దీన్ని దాపెట్టుకుంటా బీరువాలో. కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తే నేను అడుగుతాం, నిలదీస్తాం, ఏది మాకు పెన్షన్ డబ్బులేవి 44,000 రూపాయల బాకీ ఉన్నావు నువ్వు, మహిళలకు 2500 ఇస్తాను, 50,000 రూపాయల బాకీ ఉన్నావు నువ్వు, ఆ బాకీ పెట్టి ఇక్కడ డబ్బులు పెట్టి ఓటడుగు అంట అని చెప్పిన మాట మా పెద్ద మనిషి చెప్తా ఉన్నది. మా అక్క చెల్లెళ్ళందరూ కూడా జాగృతమైనారు. అంటే ఇప్పుడు అందరికి కూడా పాలేంది నీళ్ళేంది తెలిసిపోతా ఉన్నది. అప్పుడు ఎన్నికలప్పుడు కొద్దిగా ఆశకో ఎక్కువ ఇస్తా అన్నాడు, కానీ లేదు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కదా ఈయన ఎక్కువ ఇస్తా అంటున్నాడు, చూద్దాం ఎట్లా చేస్తాడో అన్న ఆశకు కొంతమంది అటు పోయినారు. ఇవాళ వాళ్ళందరూ కూడా నిజాలు తెలిసి వచ్చినాయి. వాళ్ళు డెఫినెట్గా ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. ఏనాటికైనా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష ఈ తెలంగాణకు, ఏనాటికైనా కేసీఆర్ గారే మమ్మల్ని ఆదుకుంటాడు అన్న భావన ఇవాళ ప్రతి ఒక్క అక్క చెల్లెల్లో, అన్న తమ్ముల్లో, రైతుల్లో కూడా వచ్చిందన్న విషయం చాలా స్పష్టమవుతా ఉన్నది. ఎందుకంటే కాళ్ళు పంచే కార్యక్రమంతో ఇంకా తెలంగాణ సమాజం జాగృతం అవుతుంది. ఈ బాకీ కాళ్ళు అనేది రేవంత్ రెడ్డికి ఒక బ్రహ్మాస్త్రం, వానికి పనికొస్తుంది, బ్రహ్మాస్త్రంలో వాని మీద పనిచేస్తుంది అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి మా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కాంగ్రెస్ బాకీ కార్డు గురించి చెప్పి, ఈ బాకీ కార్డుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఇంటికి ఓటడానికి వస్తే ఈ బాకీ కార్డు వాళ్ళ ముఖం మీద చూపెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థం చేయాలని చెప్పి మా కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మా వేల్పూర్ గ్రామం నుంచే అదే కేసీఆర్ కాలనీ నుంచి, నాకు ఇష్టమైన కాలనీ నుంచి ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.